మీ బోరు మీదికెళ్ళి దుంకింది సార్. హ్మ్. దుంకి పొలం ఆరకుండా అయ్యి చేను కోసుకోకుండా అయింది ఈసారి మనకు. హ్మ్. అట్లా అంత భూగర్భ జలాలు పైకొచ్చేసినాయి మనకు. హ్మ్. ఈ చెర్లు, కుంటలు నింపినందుకు మనకు హ్మ్. చెక్ డ్యాములు ఇవన్నీ హ్మ్. కట్టినందుకు మనకు ఇప్పుడు ఇయాల ఇంత మంచి ప్రశాంతం మనం తెలంగాణ హ్మ్. తెలంగాణ మన మహబూబ్‌నగర్ జిల్లా అంతా సస్యశ్యామలంగా ఉంది మాకైతే. దొరకక ఒకప్పుడు దొంగతనాలు, గొలుసులు ఎక్కువలా పట్టుకోవడం ఇలాంటివి జరిగేవి గదా! ఎక్కువ అప్పట్లో. దొంగతనాలా ఇట్లా రోడ్డు పొడ్డు పోవాలన్నా భయం భయం ఉంటుండే. భయం ఉంటుండే. ఉంటుండే. ఏడ హ్మ్. కొడతారో, ఏడ అది చేస్తారో అన్నట్టు. హ్మ్. ఇప్పుడు అలాంటిది ఏం కరువులో లేదు. ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఎనీ టైం రాత్రిపూట పోయినా ఏం దొంగతనాలు లేవు, ఏం లేవు. అంటే ఇంక మంచిగా పండించుకుంటాం, మంచిగా పొలాలు పంటలు పండుతున్నాయి. ఇంక వాడు హ్మ్. ఏం అవసరం దొంగతనం అవసరం చేసి ఏముంది అవసరం ఆడికి. ఏముంది అని హ్మ్. అట్లా. హ్మ్. గంతే. హ్మ్. రైట్. మరి ఇలాంటి ఇంత బాగా చేంజ్ చేసిన కేసీఆర్‌ని ఎందుకు ఓడగొట్టిర్రంటావు అదే రైతులు? ఓడగొట్టిండ్రంటే కొద్దిగా ఇంత చక్కగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారిని ఆ! అదే రైతులు ఎందుకు ఓడగొట్టారంటారు? ఎందుకంటే వీళ్ళు పథకాలు పెట్టిర్రు గదా! హ్మ్. హామీ లేని పథకాలు ఇవన్నీ ఇస్తామని చెప్పేటాళ్ళకు రైతులు మోసపోయారు. హ్మ్. అందరూ ప్రజలు. హ్మ్. ఎందుకంటే ఈ పథకాలు అమ్మ ఈయనకన్నా ఎక్కువ ఇస్తున్నాడు గదా! ఇంకా ఎక్కువ వస్తాయేమో. హ్మ్. మోసపోయారు హ్మ్. జనాలంతా. హ్మ్. మోసపోయి ఇట్లా ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. హ్మ్. అరే! మన కేసీఆర్‌ని ఎందుకు ఓడగొట్టుకుండ్రి అని హ్మ్. ఇప్పుడు బాధపడుతున్నారు. చాలా బాధ. ఇప్పుడు 100% ఇప్పుడు బీఆర్ఎస్ 50% గెలిచినాం మేము. ఇప్పుడు హ్మ్. సర్పంచులం హ్మ్. కూడా ఎక్కువ శాతం గెలిచినాం. హ్మ్. అంటే ఈ ఒక్క 2 ఏళ్లలో ఇంత ఉందంటే హ్మ్. ఇంక రాబోయే రోజుల్లో ఇంకెంత ఉంటది చూడు. అట్లా. ఈసారి ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ పక్కా వస్తారంటారా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయితారు. హ్మ్. ఏం లేదు ముచ్చట్లేదు. మా అక్కడ ఊళ్ళో కేసీఆర్ ఇక్కడ మరి. మా ఊళ్ళో అంటే మా మర్జనాడి ఎమ్మెల్యే హ్మ్. కేసీఆర్ ముఖ్యమంత్రి. హ్మ్. 100% మా ఊళ్ళో ఎప్పుడు లీడ్ ఇస్తాం మేము. ఆహా! బీఆర్ఎస్‌కి ఎప్పుడు లీడే మాది. ఆ! ఎప్పుడు 100, 150, 200 వరకు లీడ్ ఎందుకంత ఇస్తాం. ప్రేమ? ఇంక మాకు మర్జనాడి బాగానే ఇస్తాడు. మేము లీడర్లు ఉన్నాం. ఆయన హ్మ్. ఏదైనా మా ఊరికి ఏది కాదనకుండా అడిగినా ఇచ్చిండు. ప్రతి ఒక్క పని ఇచ్చిండు ఆయన. ఆ! మేము సీసీ రోడ్లు అండర్‌గ్రౌండ్ అన్నీ మాకు అడిగితే చిన్న ఊరు మేము డెవలప్ ఎక్కువ చేసుకున్నాం మేము. హ్మ్. అందుకే జనాలు చూస్తారు కదా ఇప్పుడు. అదే. అదే. ఎవరబ్బా ఎవరు వచ్చారంటే పెళ్ళిళ్ళు చేసిండు కొన్ని. హ్మ్. పెళ్ళిళ్ళు కూడా బాగా చేసిండు. మా ఊళ్ళో పెళ్ళిళ్ళు చేయించిన 2 పెళ్ళిళ్ళు అయినాయి. హ్మ్. అందరు జనాలు ఆయన కొద్దిగా ఏమన్నా ఆపత అయినా హ్మ్. ఆదుకుంటాడు కొంచెం. హ్మ్. కొంచెం పైసలు ఇస్తాడు కొందరికి. హ్మ్. హ్మ్. అంటే ఆర్థిక ఆపద ఆ ఆర్థిక చదువుల కొరకు హ్మ్. చదువుల కొరకు కూడా సాయం చేస్తాడు. చదువుల హ్మ్. కొరకు హ్మ్. సీటు నా కొడుకు కూడా సీట్ ఇప్పించిండు. హుహు. ఆ! హ్మ్. మా కొడుకు బీటెక్ సీట్ ఇప్పించిండు. హుహు. ఆ! సూపర్. ఆ! ఆ! ప్రతి ఒక్కరికి లేదనకుండా లేదనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఏదో ఒకటి రూపంలో హెల్ప్ చేసిండు. హెల్ప్ మరి చేస్తారు. హ్మ్. ఎందుకైనా మొన్నకి హామీల కొరకు ఓడిపోయింది తప్ప లేకపోతే హ్మ్. ఓడిపోయేటోడు కాడీడ అసలు 100% ఈడ గెలవాలి మర్జినాడే గాని హ్మ్. ఇంకేం అది ఇంక మంది ఒక 5, 6 వేల ఓట్లవి. అంటే గంతే 2, 3 ఊర్లు 2, గట్టిగా. 3 ఊర్లు అయితే ఈ పథకాలను చూసి మోసపోయింది గంతే. ఎక్కువ వస్తున్నాయి కదా! ఫ్రీ బస్సు అని హ్మ్. ఇవన్నీ పెట్టిర్రు కదా! హ్మ్. ఇంక అవన్నీ పథకాలను అదే చూసి దానివల్ల మోసపోయారు. ఏమన్నా ఉపయోగం ఉందంటారా? ఏముంది ఫ్రీ ఒక ఫ్రీ బస్? బస్ ఒక్కటి తప్ప ఏం లేవు. ఆ! ఒక ఫ్రీ యూజ్ బస్ ఉందా అసలు లేడీస్‌కి అది? ఏమి గాలకాడికి మొగలు ఇంట్లో పెడుతున్నారు. ఆడోళ్ళు పోతున్నారు. ఆ! ఆడోళ్ళు తిరుగుతున్నారు. ఆ! ఇప్పుడు హ్మ్. ఎక్కువ శాతం ఎంప్లాయీకి మేలు ఉన్నది. అదే. హ్మ్. ఎంప్లాయీకి ఉంది. మనం ఇప్పుడు సామాన్యులకి ఏడ ఉంది అది. హ్మ్. ఎంప్లాయీ ఇప్పుడు జీతం వచ్చే హ్మ్. మళ్ళీ బస్సు ఫ్రీవే. హ్మ్. ఆ? ఆ! నువ్వు ఇదే స్టూడెంట్‌కి తీసుకో. హ్మ్. వాళ్ళకి ఎంత చదువు చదివినా వాళ్ళకి మొత్తం ఆడపిల్లలకు, మగ పిల్లలకి అందరికి ఫ్రీ. ఆ! ఇది బాగుంటది పద్ధతి. హ్మ్. ఇది ఆడోళ్ళకి ఫ్రీ అంటే మగ పిల్లలు ఎట్టుకోవాలి. హ్మ్. వాళ్ళకి కూడా ఫ్రీ ఇవ్వాలి. చదువుకున్న కాడికి హ్మ్. విద్యకు ఎక్కువ ఆ! ప్రాధాన్యం ఇవ్వాలి. హ్మ్. విద్య, నా వరకు వైద్య మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ గదా! ఇప్పుడు విద్యా నెక్స్ట్ వైద్యానికి ఇస్తే జనరేషన్‌కి. బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఫ్రీ. హ్మ్. ఇవన్నీ ఎవరు అడిగిండు నేను ఇప్పుడు. హ్మ్. ఈ ఫ్రీ బస్ ఎవరు అడిగారు? హ్మ్. లాసేగా మనం. పల్లెటూర్లలో అంటా ఉన్నారు. చాలా మందిని అడిగితే మాకెందుకయ్యా మేము పొద్దున్న లేస్తే ఆ! పొలానికెళ్ళేవాళ్ళము. మేము రోజు ఏమన్నా బస్ ఎక్కి పోతామా? ఇప్పుడు ఎన్నడో వారానికి ఒకసారి సంతకు పోయేటోళ్ళము. ఆ! మాకు ఫ్రీ బస్ ఎందుకంటా ఉండ్రు. అట్లే ఉందా పరిస్థితి మీ ఊర్లో గూడా? అట్లే ఉంది. మన పరిస్థితి అట్లే ఉంది ఇప్పుడు. హ్మ్. ఏమున్నాయి ఇప్పుడు చిన్నదానికి ఫ్రీ బస్ అని పోతుర్రు. హ్మ్. ఆ! ఎవరికి యూజ్ అవుతుంది? హ్మ్. సామాన్యులకి ఏమి యూజ్ అయితలేదు. హ్మ్. ఆ! ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది. హ్మ్. ఉన్నోళ్ళకి యూజ్ అవుతుంది అది. లేనోళ్ళకు వీళ్ళు కూలి పోయేటోళ్ళు. హ్మ్. రోజు బస్ ఏమి ఎక్కిపోరు కదా! అవును. వాళ్ళు ఎప్పుడో నాడు సంతకు ఆ! ఒకనాడు, వారానికి ఒక్కనాడు పోతే పోతారు. హ్మ్. గంతే అన్నే. హ్మ్. హ్మ్. రైట్. ఫైనల్‌గా మీ ఊరి ప్రజలకు హ్మ్. మీరేం చెప్పదలుచుకుంటున్నారు? నేనా? మరి గెలిపిచ్చారు. ఈరోజు నీ కుటుంబంతో పాటు ఈ గ్రామం అనంగా నీ కుటుంబమే ఇప్పుడు. ఆ గ్రామం. బాధ్యత మీ చేతిలో పెట్టిర్రు. మా ఊరు ప్రజలు నన్ను నమ్మి నేను ఏం పనులు చేస్తానని నా మీద నమ్మకంతోటి నాకు ఈ గ్రామ పెద్దగా నన్ను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. హ్మ్. వాళ్ళకి అన్ని విధాలుగా కరెంటుని గాని, నీళ్లు గాని, శుభ్రత గాని, హ్మ్. వాటర్ గాని అన్నీ హ్మ్. ఏమి లేకుండా చూసుకునే ప్రయత్నం నేను చేయను.
ఎలాంటి సమస్యలు ఎలాంటి లేకుండా, సమస్యలు లేకుండా ప్రతి చూసుకుని ఒక్కరికి ప్రతి ఒక్కరికి తోడుండి తోడుండి ఈ ఊరు కోసం అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేస్తాం. ఏమైనా వచ్చినా గవర్నమెంట్ నిధులు వచ్చినా ఉమ్, అవి చేసి చూపిస్తాం. ఉమ్. ఓకే, ఇది మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్. ఈరోజు వెంకటాపురంలో అన్నగారితో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆయన అమూల్యమైన వాక్యాలని, అమూల్యమైన టైంని మనకుంటూ ఇచ్చి మంచి ఇంటర్వ్యూ ఇచ్చారని, మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి జీటీవీ మీడియా. థ్యాంక్ యూ అన్న.